అయ్యగారు, కుర్చీ సిద్ధం చేశాను, రండి అయ్యా. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. పంతులు గారిని కలిసి మంచి సంబంధం చూడమని చెప్పాలి. తల్లి, నీకు సంబంధాలు చూస్తున్నాను. నీకిష్టమే కదా తల్లి? అయ్యో నాన్నగారు, మీరు నన్ను అడగాలా? మీకిష్టమైతే నాకు కూడా ఇష్టమే. మంచిది బంగారం, నేనలా గ్రామంలోకి వెళ్ళొస్తాను. నా కూతుర్ని నేను రాణిలా పెంచాను. ఆమెకు ఏ కష్టం తెలీదు. నా కూతుర్ని రాణిలాగా చూసుకునే అబ్బాయి నాకు కావాలి. ఎవరికిచ్చినా మా గౌరవం పెరగాలి. అది సరే, కాని గ్రామంలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏ మాటలు? రాత్రి అయ్యాక మీ కూతురు పద్మాక్షి ప్రవర్తన మారిపోతుందని అంటున్నారు. గదిలో నుంచి నవ్వులు, ఏడుపులు వినిపిస్తాయని అంటున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? అంటే అది పద్మాక్షికి దెయ్యం పట్టిందేమో అని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఎవరన్నారో తీసుకుని రండి. ఉన్న పలాన వాళ్ళని కాల్చిపడేస్తాను. అవన్నీ అపోహలు. నా కూతురికి అలాంటి సమస్య ఏమీ లేదు. నా కూతురికి మీరు మంచి సంబంధం చూడండి. నేను వెళ్తున్నాను. ఏదో సరిగ్గా అనిపించడం లేదు. ఏదో తేరాగానే అనిపిస్తుంది. వామ్మో, ఈ ఇంట్లో నుండి మళ్ళీ ఏడుపులు వినిపిస్తున్నాయి. సుబ్బయ్య, మన గ్రామంలో ఏదో గాలి తిరుగుతుంది. మన గ్రామం ఇదివరకటిలాగా ప్రశాంతంగా లేదు. చాలా భయంకరంగా మారిపోయింది. అవును రామయ్య, రాత్రిపూట అడుగు బయట పెట్టాలంటేనే భయం వేసేస్తుంది. ఏవేవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. అయినా మన ఊరి పెద్ద యశోదనుండగా మనకి ఏమవుతుంది చెప్పు? చిన్న వయస్సులోనే ఊరి పెద్దయ్యాడు. అప్పటి నుండి మన ఊరిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. యశోదన్ మంచివాడే, కాని ఆయన దగ్గర నుండే ఈ సమస్య మొదలైంది అని నాకనిపిస్తుంది. ఆ రోజు ఆ నర్తకీలు ఈ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండే ఈ ఊరికి ఏదో శాపం పట్టుకుంది. నేను చెప్తుంటే మీరు ఎవ్వరూ నమ్మడం లేదు. సరే, ఈ ఊర్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే నాకు తెలియచేయండి. అలాగేనయ్యా. యశోదన్ బాబు, నమస్కారం. మీరు నా కొడుకుకి మంచి ఉద్యోగం ఇప్పించారు. అందుకుగాను నేను మీకోసం ఒక బహుమతి తీసుకొని వచ్చాను. వీళ్ళిద్దరూ నర్తకీమణులు. వీళ్ళని మీకు బహుమానంగా ఇస్తున్నాను. వీళ్ళు మీకు సేవ చేసుకుంటారు బాబు. మమ్మల్ని అమ్మేశారు.
మేము ఇంక తప్పించుకోలేము. వీరయ్య, ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లలు నాకు తల్లితో సమానం. వాళ్లతో నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఇదేనా నువ్వు చేసే పని? ఇంక వాళ్లకి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకింకెప్పుడూ నువ్వు కనిపించకూడదు. పో. ఇలా చూడండమ్మా, మీకిలాంటి పరిస్థితి తెచ్చినందుకు వీరయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరిక్కడి నుండి వెళ్ళండి. మీకు నచ్చినట్లుగా బ్రతకండి. ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రండి. నేను మీకు కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాను. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకోండి. చాలా ధన్యవాదాలు బాబూ. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీకు రుణపడి ఉంటాం బాబూ. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. ఆ బాబు మంచి మనస్సుతో అంత మంచి పని చేస్తే నువ్వేంటి ఆ బాబుని అనుమానిస్తున్నావు? అయ్యో, నేనెందుకు ఆ బాబుని అనుమానిస్తాను? యశోదన్ బాబు గురించి నాకు తెలీదా? కామి, ఆ రోజు ఆ నర్తకీలు వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగింది. ఆ మరుసటి రోజు నుండే మన ఊరు భయంకరంగా మారిపోయింది. ఏంటిరా ఇది? ఈరోజు దారి కొంచెం విచిత్రంగా ఉంది. ఈ దారి ఇంత భయంకరంగా ఎప్పుడూ లేదు. ఏంట్రా, గాలి ఎంతలా వీస్తుంది? బాగా చలివేస్తుందిరా. ఎవ్వరక్కడ? ఏంటి వేషాలు వేస్తున్నారా? నా కంట పడితే ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాం. మీకు అది తప్పించి ఇంకా ఏమీ తెలియదేంట్రా? ముక్కలు ముక్కలుగా నరికితే ఎలా ఉంటాదో మీకు మేము చూపిస్తాంరా. ఈరోజు నేను మీ రక్తం తాగుతాను. అసలు ఎవరు మీరు? దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏంట్రా, మమ్మల్ని ఎవరు అని అడుగుతున్నావా? చూస్తావా? ఇప్పుడు మీ తలను ముండాన్ని వేరు చేసి పడేస్తాంరా, చెత్త బెదవల్లారా. రామయ్య, అడవిలో 2 దుండగులు చనిపోయారు. వాళ్ల తల ఇంకా మొండం వేరువేరుగా పడి ఉన్నాయి. వాళ్ల ముఖాలు భయంతో గడ్డకట్టిపోయాయి. బాబూ, మీకొక మంచి సంబంధం తీసుకొనొచ్చాను. మన ఊరికి ఈ మధ్య కొత్తగా ఒక కుటుంబం వచ్చారు కదా, పెద్ద ఇల్లు కట్టుకుని. రామలింగం గారు బాగా ఆస్తిపరులు. ఆయన కూతురు పద్మాక్షి కోసం సంబంధాలు చూస్తున్నారు. అమ్మాయి అందగత్తే, పద్ధతిగా ఉంటుంది. మీరు ఊ అంటే వాళ్లతో మాట్లాడుకుని ఒప్పందం చేసుకుందాము. వద్దు, ఏమీ అవసరం లేదు. బాబాయ్, ఏమైంది? ఇలా చూడు యశోదన్, మీ నాన్నగారు చనిపోయినప్పటి నుండి నీ బాధ్యత నేనే చూసుకుంటున్నాను. నీకు ఎవరికి పడితే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. పంతులుగారు, వేరే సంబంధం చూడండి. ఇంక మీరు వెళ్ళండి.
మా బాబాయ్ గారి మాట నేను కాదనలేను. ఏమీ అనుకోకుండా రే తమ్ముడు, ఎలా నడుస్తుంది వ్యాపారం? అన్నా, నీ దయ వల్ల చాలా బాగా నడుస్తుందన్నా. అటువైపు ఉన్నాడు కదా, తనే మా అన్నయ్య రాజు. ఇటువైపు ఉంది ఈ ఊరు పెద్ద కదా, చాలా అందంగా ఉన్నాడు. ఆహా, అయితే అంకుల్ని సంబంధం మాట్లాడమని చెప్పనా? రాజు, అమ్మాయి అదే అన్నా, మొన్న ఈ మధ్య మన ఊరికి కొత్తగా ఇల్లు కట్టుకుని వచ్చారుగా రామలింగం గారు. తను ఆయన కూతురు పద్మాక్షి. తను ఇంట్లో నుండి బయటికి రాదంట, అందుకే నీకు తెలిసుండదు. ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. పంతులుగారు, వేరే సంబంధం చూడండి, ఇంక మీరు వెళ్ళండి. నేను రామలింగం గారిని ఈ ఊరికి రాగానే భోజనానికి పిలిచాను. అప్పుడు కూడా పద్మాక్షి మా ఇంటికి రాలేదు. తను చాలా అందంగా మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంది. మరెందుకు తనకి దెయ్యం పట్టింది అంటున్నారు? అవన్నీ వీళ్ల అపోహలై ఉంటాయి. అయినా ఈ రోజుల్లో కూడా దెయ్యాలేంటి? పంతులు గారు, మీరు మొన్న ఒక సంబంధం తెచ్చారు కదా, పద్మాక్షిని పెళ్లి చేసుకోవటం నాకిష్టమే. కానీ బాబూ, మీ బాబాయ్ గారికి ఇష్టం లేదు కదా? పర్వాలేదు పంతులు గారు, నేను మా బాబాయ్తో మాట్లాడతాను. పద్మాక్షి, నాకు మీరు బాగా నచ్చారు. మరి మీకు నేను నచ్చానా? అవునండి, మీరు కూడా నాకు చాలా నచ్చారు. అంతేకాదండి, ఈ ఊర్లో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. మీరు చాలా మంచివారండి. ఏంటిదంతా? అస్సలు పద్మాక్షి పూర్తిగా విభిన్నంగా ఉంది. పద్మాక్షిలో నిజంగానే దెయ్యముంది. నేను పద్మాక్షిని చూడాలనిపించి వచ్చాను. వచ్చి మంచి పని చేశాను. కానీ నేను పద్మాక్షిని వదులుకోలేను. ఎవ్వరికీ తెలియకుండానే నేను ఈ సమస్యని పరిష్కరించాలి. బాబాయ్కి అస్సలు తెలియకూడదు. నేను నా పద్మాక్షిని కాపాడుకోవాలి. అది స్వామీజీ జరిగింది. ఎలాగైనా ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి. నాకర్థమైంది యశోదన్. ఈ సమస్యకి నేను నీకు సహాయం చేస్తాను, భయపడకు. యశోధన్, మీ నాన్నగారి మంచితనమే నీకు కూడా వచ్చింది. ఆ అమ్మాయిలో దెయ్యం ఉంది అని తెలిసినా కూడా నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు. కాని స్వామీజీ, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. పద్మాక్షిలో దెయ్యం ఉంది అని తెలిస్తే ఈ ఊరు మొత్తం తని చూసే చూపులు నేను తట్టుకోలేను. యశోదన్, రేపు మంచి రోజు, ఆత్మలు బలహీనపడే రోజు. రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4:30 గంటలకి పద్మాక్షిని ఇక్కడికి తీసుకొనిరా. ఆ దెయ్యం అంతు చూస్తాను. ఏమండి యశోధన్ గారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.
వద్దు వద్దు వద్దు, నాతో నన్ను వదిలే, వద్దు వద్దు. ఏంటి, ఒక శరీరంలో 7 దెయ్యాలా? ఏయ్, ఎవరు మీరు? ఎందుకు ఆ అమ్మాయి శరీరంలో దూరి ఇబ్బంది పెడుతున్నారు? చెప్పండి, ఎవరు మీ ఇద్దరు? చెప్తాము, మేము నర్తకీ మణులం. యశోదన్ బాబు గారు, మీరు మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళి బ్రతకమని ఆ రోజు పంపించారు. అప్పుడు మేము అడవి గుండా వెళ్తున్నప్పుడు ఆ వ్యాపారి 2 దుండగులను తీసుకుని మమ్మల్ని వెంబడించాడు. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని మళ్ళీ అమ్మేయడానికి తీసుకెళ్ళాలి అనుకున్నారు. అప్పుడు మేము వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోతుండగా వాళ్ళు మమ్మల్ని పట్టుకొని బాగా కొట్టారు. మేము మళ్ళీ వాళ్ళ నుండి తప్పించుకుని పరిగెడుతుండగా మా మీదకి పెద్ద కర్ర మొద్దుని విసిరేశారు. అది మా తలకి గట్టిగా తగిలి మేమక్కడే ప్రాణాలు విడిచాము. అప్పుడు మమ్మల్ని ఏం చెయ్యాలో తెలియక రామలింగం గారు కట్టిస్తున్న ఆ ఇల్లు ఇంకా పూర్తి కాలేదు, కట్టడంలోనే ఉంది అని తెలిసి మమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి పాతేశారు. అప్పుడు పగతో రగిలిపోతున్న మా ఆత్మలు ఆ ఇంట్లోకొచ్చిని పద్మాక్షిని చూసి తనలోకి ప్రవేశించాము. ఆ తరువాత అడవిలో ఆ దుండగులను చంపేశాము. ఇంకా మిగిలింది ఆ వ్యాపారి. వాడు ఈ ఊరికి వచ్చాడు. వాడిని మేము చూసాము. వాడిని చంపేయాలి. ఏమీ అవసరం లేదు. ఆ వ్యాపారికి శిక్ష పడేలాగా మేము చూస్తాము. మీరు ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోండి. లేదు స్వామి, వాణ్ణి చంపకుండా మా ఆత్మలు శాంతిని పొందవు. అయితే మిమ్మల్ని ఇప్పుడే బంధిస్తాను. వద్దు స్వామి, వద్దు. వీళ్ళకి ఇలా కావడానికి కారణం నేనే. పరోక్షంగా నేనే కారణమయ్యాను. ఆ రోజు నేను వీళ్ళని ఒంటరిగా పంపకుండా ఎవరో ఒకరిని తోడుగా బండి ఇచ్చి పంపించుంటే వీళ్ళు ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళు. వాళ్ల చావుకి కారణం నేనే. అమ్మా, నన్ను క్షమించండి. కాని మిమ్మల్ని చంపినవాడు ప్రాణాలతో ఉండడం సరైనది కాదు. వాడు మిమ్మల్ని హింసించినట్లుగానే మీరు కూడా వాడిని హింసించి చంపండి. కాని పద్మాక్షి జోలికి వెళ్ళొద్దు. తన బదులు నా శరీరాన్ని తీసుకోండి. మీరు పగ తీరిన తర్వాత వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీరయ్య, ఎక్కడ ఉన్నావు? వెంటనే బయటికి రా. బాబు, మీరేంటి బాబు ఇక్కడికొచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి. ఇంకా ఆపరా నీ నాటకాలు. నీలాంటి వాడిని చిత్రహింసలు పెట్టి చంపాలరా. ఏమంటున్నారు బాబు? నువ్వేం చేసావో నీకు తెలీదా? అమాయకులైన 2 హింసించావు కదరా. నా మాట అంటే లెక్క లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నేనేం చేయలేదు బాబు. చెయ్యలేదా? మరి ఆ రోజు ఇక్కడ నుండి వెళ్ళిన ఆ నర్తకీలు ఎక్కడ ఉన్నారు? చెప్పు. ఏమో బాబు, నాకు వాళ్ళ గురించి ఏం తెలీదు. నేను వాళ్ళని ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదు. చూడలేదా? ఎలా చూస్తావులే? అస్సలు వాళ్ళు బ్రతికి ఉంటేనేగా నువ్వు చూడ్డానికి. చంపేశావు కదరా. నేనేం చేయలేదు బాబు. ఎవరు మీరు? నన్నేం చెయ్యొద్దు.
ఆ రోజు మేం కూడా నిన్ను ఇలాగే బ్రతిమిలాడాం కదరా, మరి మమ్మల్ని వదిలావా? నన్ను క్షమించి వదిలేయండి, క్షమించండి. నీకు క్షమాపణ లేదురా. ధన్యవాదాలు యశోదన్ బాబు గారు. ఆ స్వామీజీ మమ్మల్ని బంధించకుండా మీరు ఆపారు, మా పగ తీర్చుకోవడానికి సహాయం చేశారు. పద్మాక్షి, ఇన్ని రోజులు నిన్ను మేం బాగా ఇబ్బంది పెట్టాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంక మేము శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాము.